కాళేశ్వరం పైన కృష్ణా జలాల పైన అసెంబ్లీలో చర్చకు సై. కెమెరా తిప్పొద్దు, మైక్ కట్ చేయొద్దు, శాసనసభను వాయిదా వేసి పోవద్దు. మరి ఎవరు రావాలి? మరి కేసీఆర్ రావద్దా? ఇప్పుడు అది చేయొద్దు ఇది చేయొద్దు అంటున్నావు. ఎవ్రీ మంత్ టంచన్గా ఒక మంత్రికి ఎంత జీతం అయితే వస్తుందో, మంత్రికి ఎంత ప్రోటోకాల్ అయితే ఉంటుందో ఆ స్థాయిలో సెక్యూరిటీని, తిండిని మొత్తం అన్ని రకాలుగా తీసుకుంటున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన మీ మామగారు, మా ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి వచ్చి ఆ అంశం మీద మాట్లాడాల్సిన అవసరం లేదా? ఆయన నా మనసు రంగరించి మెదడు కరిగిచ్చి బండకేసి కొట్టి తయారు చేసిన కాళేశ్వరం అని. మీరెవరు చర్చించడానికి? మీకు లేదంటే ఒక పని చేయండి, శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ని తీసేసి మీరే ఆ పదవిని తీసుకోండి. ఇప్పుడు ఒక హౌస్లో సభానాయకుడు ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అపోజిషన్ పార్టీ లీడరు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి మీరు అధికార పార్టీ తర్వాత. సో మరి ఆ నాయకుడు లేకుండా మీరు సభ వాయిదా అయ్యొద్దు, మైక్ కట్ చేయొద్దు. ఫస్ట్ మీ మామని రమ్మని చెప్పి అసెంబ్లీకి. ఆయనకు వచ్చే దమ్ము లేదు, అవతల ఉన్న నాయకుల్ని ఫేస్ చేసే దమ్ము లేదు, మాట్లాడే సినిమా అంతకంటే లేదు. మీరు ఎన్ని మాట్లాడినా, ఇప్పుడు మొన్న కేటీఆర్ సవాల్ చేసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పోయి ఓ ఆవు అంటుండు. చివరికి ఏమన్నారు? ఒకటే ఒక మాట, మీ మామని అసెంబ్లీకి రమ్మను, మీ నాయనని అసెంబ్లీకి రమ్మను. మీ దగ్గర ఆన్సర్ ఉందా? ఇవాళ మీరు మళ్ళీ అదే అంటున్నారు, అసెంబ్లీకి రా చర్చకు సై. వాళ్ళు అసెంబ్లీ పెడుతున్నారు, దాదాపు ఇప్పటికీ 5-6 సార్లు అసెంబ్లీ సమావేశం అయింది. మీకంటే కొంత బెటర్గానే అసెంబ్లీ సమావేశాలు వాళ్ళు నిర్వహిస్తున్నారు. మీరు అంటే వాయిదా చేసుకుని అవతల పడ్డారు, మీకు కావాల్సిన బిల్లులు క్లియర్ చేసుకున్నారు, అవతల పడ్డారు. అట్లీస్ట్ రాత్రి వరకు చర్చ జరుగుతున్నది, ఏదో ఒక చర్చ, అది వాళ్ళు అనుకూలంగా చేసుకుంటున్నారో ఏదో ఒకటి, మొత్తానికి అయితే సభ అయితే నడుస్తున్నది. మీ హయాంలో కనీసం అది కూడా జరగలే. ఈటల రాజేందర్ లాంటి ఆయన హుజూర్ నగర్లో గెలిచి అసెంబ్లీకి వస్తే ఆయన లేచి నిలబడక ముందే ఆయన సస్పెండ్ చేశారు. ఇంత దుర్మార్గులు మీరు. అందుకే మీరు ఫస్ట్ అసెంబ్లీకి రండి, మీ లీడర్ని అసెంబ్లీకి తీసుకురండి. అప్పుడు చర్చకు మేము సై, దేనికైనా రెడీ అని మాట్లాడండి. తేలిపోతున్నాయి, మీరు డిఫెన్స్లో పడిపోతున్నారు. దీనివల్ల మీరు మామనేదో ఎత్తుకోవాలని చూస్తున్నారు, కానీ మీరు ఇంకా లోపలికి అవుతున్నారు హరీష్ రావు గారు. అండ్ టోటల్ క్రెడిబిలిటీ కోల్పోతున్నారు మీరు.